హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ని అయితే తెలుసుకుందాం. ఈ ఆరుగురు ప్లేయర్స్ అయితే 2025 ఐపీఎల్కి వరస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అయితే ఈ ప్లేయర్స్ని ఖచ్చితంగా 2026కి రిలీజ్ చేస్తుంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్స్ నౌ. మరి సిఎస్కే రిలీజ్ చేసే ప్లేయర్స్లలో నెంబర్ 1 ప్లేయర్ మన దీపక్ కూడా అయితే పోయినసారి చెన్నై సూపర్ కింగ్స్ టీంకి చాలా వరస్ట్గా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా. బ్యాటింగ్లో అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. కేవలం 7 మ్యాచ్లు ఆడి 31 పరుగులు చేశాడు. ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తాడని అసలు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఊహించి ఉండదనుకుంటా. మరి దీపక్ కూడా అయితే అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు 2025 ఐపీఎల్లో. ఇతన్ని అయితే సిఎస్కే టీం ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది భయ్యా. మరి దీపక్ కూడా అద్భుతంగా ఆడతారనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ తరపున అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. మరి తన పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా 2026కి రిలీజ్ చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి విజయ్ శంకర్ కూడా పోయినసారి చెన్నై సూపర్ కింగ్స్ టీంకి ఏమంతా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు భయ్యా. 6 మ్యాచ్లు ఆడి 118 పరుగులు అయితే చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున. హైయెస్ట్ స్కోర్ ఏమో 69. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం అంత అద్భుతంగా అయితే లేదు భయ్యా. కేవలం 129 మెయింటైన్ చేస్తూ మాత్రమే ఆడాడు. మరి విజయ్ శంకర్ని కూడా మన సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. మరి విజయ్ శంకర్ అయితే పోయినసారి సిఎస్కే టీంకి అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు. స్ట్రైక్ రేట్ అయితే అసలు 129 మెయింటైన్ చేశాడు భయ్యా. అద్భుతంగా ఆడతారనుకుంటే సిఎస్కే టీం పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. మంచి ప్లేయర్స్ అంతా కూడా ఆడలేకపోయారు చెన్నై సూపర్ కింగ్స్ టీంలో. మరి విజయ్ శంకర్ కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఇతన్ని కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. మరి విజయ్ శంకర్పై మీ ఒపీనియన్స్ ఏందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి భయ్యా. హైయెస్ట్ స్కోర్ అయితే ఒకసారి 69 చేశాడు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అట్లయినా సిఎస్కే టీం అయితే రిలీజ్ చేయబోతుంది విజయ్ శంకర్ని. నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి మన రాహుల్ త్రిపాఠి అయితే సిఎస్కే టీంకి చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు 2025 ఐపీఎల్కి. మన దీపక్ కూడా కంట దారుణంగా ఫెయిల్ అయ్యాడు భయ్యా. 5 మ్యాచ్లు ఆడి కేవలం 55 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే కేవలం 96 మెయింటైన్ చేస్తూ మాత్రమే ఆడాడు భయ్యా. దీపక్ కూడా ఒక ఆడికి నయం 129 మెయింటైన్ చేశాడు. మన రాహుల్ త్రిపాఠి మాత్రం 96 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడాడు. 5 మ్యాచ్లలో కేవలం 55 పరుగులే చేశాడు భయ్యా. ఎస్ఆర్ఎస్ టీంలో మన రాహుల్ త్రిపాఠి అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. మరి సిఎస్కే టీంకి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ ప్లేయర్స్కి చాలా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు. మరి రాహుల్ త్రిపాఠిని కూడా సిఎస్కే అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది భయ్యా. అతని పర్ఫార్మెన్స్కి ఏ టీం అయినా రిలీజ్ చేయక తప్పదు. మరి మన రాహుల్ త్రిపాఠి బాగా ఆడుతాడనుకుంటే సిఎస్కే టీంకి అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. మరి రాహుల్ త్రిపాఠి కూడా సిఎస్కే నుంచి అయితే రిలీజ్ కాబోతున్నాడు. నెంబర్ 4 పేరు వచ్చేసి మన రవిచంద్రన్ అశ్విన్ భయ్యా. రవిచంద్రన్ అశ్విన్ కూడా పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు సిఎస్కే టీంకి. అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు భయ్యా. మరి చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2025 ఐపీఎల్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడాడు. ఆ 9 మ్యాచ్లలో 186 బాల్స్ వేసి 283 పరుగులు అయితే ఇచ్చాడు భయ్యా. మరి అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. మరి వికెట్ల విషయానికి వస్తే మొత్తం 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా. యాజ్ ఎ స్పిన్నర్గా ఇలా అవుతుందని అనుకోలేదు. మరి రాజస్థాన్ రాయల్స్లో మన రవిచంద్రన్ అశ్విన్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్యా. మరి రాజస్థాన్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, సిఎస్కే టీంకి ఎందుకు చేయలేదు? మరి సిఎస్కే టీంకి రాగానే ఈ ప్లేయర్స్ అందరికీ అసలు ఏమవుతుంది? రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక అప్పట్లో ఆడేవాడు మన సిఎస్కే టీంకి, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాడు. మరి ఇప్పుడు ఏమైందో, రవిచంద్రన్ అశ్విన్ అసలు పర్ఫార్మెన్స్ చేయలేడు సిఎస్కే టీంకి, దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా. మరి ఇతన్ని కూడా మన సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఇలా ఆడితే ఏ టీం అయినా రిలీజ్ చేయక తప్పదు భయ్యా. మరి రవిచంద్రన్ అశ్విన్ కూడా మనం మిస్ అవుతాము, రిలీజ్ చేస్తుంది తప్పక. నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి ముఖేష్ చౌదరి కూడా పోయినసారి అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు. అంటే పర్ఫార్మెన్స్ అంటే అతనికి మాత్రం ఎక్కువగా ఛాన్సెస్ అయితే రాలేవు భయ్యా. మరి తన ఆటనైతే నిరూపించుకోలేకపోయాడు సిఎస్కే టీం తరపున.
మరి ముఖేష్ చౌదరి కేవలం 2 మ్యాచ్‌లే ఆడాడు. ఆ 2 మ్యాచ్‌లలో 36 బాల్స్ ఏసి 71 పరుగులైతే ఇచ్చాడు భయ్యా. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఎకానమీ విషయానికొస్తే పర్ ఓవర్‌కి 11 పరుగులున్నాయి భయ్యా. మరి అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సీఎస్‌కే టీమ్ అయితే ఇతన్ని కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తుంది భయ్యా. ఇక లాస్ట్ ప్లేయర్ వచ్చేసి కమలేష్ నాగర్కోటి. మరి కమలేష్ నాగర్కోటికి కూడా అసలు 2025 ఐపీఎల్‌లో ఛాన్సెసే రాలేవు భయ్యా. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు. మరి ఇతనికి ఛాన్సెస్ రాలేవు కాబట్టి సీఎస్‌కే టీమ్ అయితే ఇతన్ని కూడా రిలీజ్ చేయాలని అనుకుంటుందంట. మరి కమలేష్ నాగర్కోటి తన కెరియర్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 180 బాల్స్ ఏసాడు. 285 పరుగులైతే ఇచ్చాడు. ఇక 5 వికెట్లయితే తీసుకున్నాడు భయ్యా. మరి ఇతనైతే అసలు ఛాన్సులే రాలేవు 2025 ఐపీఎల్‌లో సీఎస్‌కే టీమ్ తరపున. మరి సీఎస్‌కే మేనేజ్మెంట్ అయితే ఇతన్ని రిలీజ్ చేయాలని అనుకుంటుంది. మరి ఇతన్ని కూడా రిలీజ్ అయితే చేస్తుంది భయ్యా సీఎస్‌కే టీమ్. మన సీఎస్‌కే టీమ్ అయితే 2026 ఐపీఎల్‌కి ఈ ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తుంది భయ్యా. మరి ఈ ప్లేయర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేరు కాబట్టి ఈ ప్లేయర్స్‌ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మన చెన్నై సూపర్ కింగ్స్. మరి వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏమైనా తప్పులుంటే కింద కామెంట్ చేయండి భయ్యా. అలాగే మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మరి ఇలాంటి వీడియోస్తోని మీ ముంగట ఉంటా. ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే చేయబుద్ధి అవుతుంది భయ్యా. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మరి. బాయ్.